ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపన నిర్వహించుకోవటానికి ఏ రోజుల్లో శుభముహూర్తపు తేదీలు ఉన్నాయి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ముఖ్య గమనిక, 2026 జనవరి నెల ధన పుష్యమాసాలతో కూడి ఉంటుంది. ఇది శూన్యమాసం. అలాగే మాఘమాసం ఉన్నప్పటికీ కూడా శుక్రమౌఢ్యమి ఈ జనవరి నెల మరియు 13 ఫిబ్రవరి 2026 తారీఖు వరకు ఉన్నందువల్ల ఈ 2026 జనవరి నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపన నిర్వహించుకోవటానికి ఎటువంటి శుభముహూర్తాలు ఉండవు. 2026 ఫిబ్రవరి నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపన నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు. 2026 మార్చి నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపన నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు. 2026 ఏప్రిల్ నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపన నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు. అందరికీ ముఖ్య గమనిక, 17 మే 2026 నుంచి 15 జూన్ 2026 వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉన్నది. అలాగే 4 మే 2026 తారీఖు నుంచి 29 మే 2026 తారీఖు వరకు చిన్న కర్తరి పెద్ద కర్తరి రెండూ కూడా ఉన్నాయి. ఈ కారణాల చేత ఈ సమయంలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపనకి ఎటువంటి శుభముహూర్తాలు ఉండవు. 2026 మే నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపన నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు. 2026 జూన్ నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపన నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు. అందరికీ ముఖ్య గమనిక, 15 జూలై 2026 నుంచి 12 ఆగస్టు 2026 వరకు గురు మౌఢ్యమి శూన్యమాసం అయినటువంటి ఆషాఢ మాసం ఉన్నది. ఈ కారణాల చేత ఈ సమయంలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపన నిర్వహించుకోవటానికి ఎటువంటి శుభముహూర్తాలు ఉండవు. 2026 జూలై నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపన నిర్వహించుకోవటానికి శుభముహూర్తపు తేదీలు. 2026 ఆగస్టు నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపన నిర్వహించుకోవటానికి శుభముహూర్తపు తేదీలు. అందరికీ ముఖ్య గమనిక, 12 సెప్టెంబర్ 2026 శనివారం నుంచి 10 అక్టోబర్ 2026 శనివారం వరకు శూన్యమాసం అయినటువంటి భాద్రపద మాసం ఉన్నది. అలాగే ఈ మాసంలోనే 27 సెప్టెంబర్ 2026 ఆదివారం నుంచి 10 అక్టోబర్ 2026 శనివారం వరకు మహాలయ పక్షాలు ఉన్నాయి. ఈ కారణాల చేత ఈ సమయంలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపనకు ఎటువంటి శుభముహూర్తాలు ఉండవు. 2026 సెప్టెంబర్ నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపనకు శుభముహూర్తపు తేదీలు. అందరికీ ముఖ్య గమనిక, 19 అక్టోబర్ 2026 సోమవారం నుంచి 29 అక్టోబర్ 2026 గురువారం వరకు శుక్రమౌఢ్యమి ఉన్నది. ఈ కారణం చేత ఈ సమయంలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపనకు ఎటువంటి శుభముహూర్తాలు ఉండవు. 2026 అక్టోబర్ నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపనకు శుభముహూర్తపు తేదీలు. 2026 నవంబర్ నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపనకి శుభముహూర్తపు తేదీలు. 2026 డిసెంబర్ నెలలో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపనకు శుభముహూర్తపు తేదీలు. 2026 సంవత్సరంలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఏ రోజుల్లో గృహారంభానికి గృహప్రవేశానికి శంకుస్థాపన నిర్వహించుకోవటానికి శుభముహూర్తపు తేదీలు ఉన్నాయి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు. మరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.